2 సీట్లతో మొదలైన బీజేపీ ఈరోజు దేశంలో 400 ఎంపీ స్థానాలు గెలుచుకుందన్నారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా కేంద్రం నిధులు తెచ్చుకొని తమ గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడ వైసీపీ గొంగడి అక్కడే ఉంది. యూపీ లాంటి రాష్ట్రాన్ని ఏపీలాగా చేసుకోవాలని మోడీ లక్ష్యం. శిల్పా ఫ్యామిలీ అడ్డదారుల సంపాదించి రాజకీయం చేస్తున్నారన్న నంద్యాల బీజేపీ ఇన్ఛార్జ్ అభిరుచి మధుతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. దేశంలో రాష్ట్రంలో బీజేపీ సంబంధించినటువంటి పాలన ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నంద్యాల ఇన్ఛార్జ్ అభిరుచి మధు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందంటారు? నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కేంద్రంలో అధికారం చేపట్టిందో అప్పటి నుంచే దేశంలో ఒక సుపరిపాలన అనేది మొదలైంది. కాంగ్రెస్ హయాంలో పాలించిన హయాంలో అభివృద్ధి చెందుతూ ఉన్న భారత్ అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిందో అప్పటి నుంచే సంస్కరణలు మొదలయ్యాయి. అనేక రకాలుగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది. దేశంలో రవాణా రంగం కానీ, రక్షణ రంగం కానీ, అగ్రికల్చర్ కానీ, పరిశ్రమలు కానీ అనేక విధాలుగా అభివృద్ధి అనేది పరుగులు పెడతా ఉంది. ఈరోజు ప్రపంచం భారత్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచ పెద్దన్నగా ఎదిగే అవకాశం చాలా తొందరలో ఉంది. అభివృద్ధి చెందిన భారత్గా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుంది భారతదేశం. ఈరోజు యువత గురించి కానీ, క్రీడల గురించి కానీ, వైద్యం గురించి కానీ అనేక రకాలుగా అభివృద్ధి అనేది పరుగులు పెడతా ఉంది. దాదాపుగా మూడవసారి కూడా 2 సీట్లతో మొదలైన ప్రయాణం బీజేపీ 400 సీట్లతో రేపు 2024లో 400 సీట్లను దాటొచ్చు అనేది మా నమ్మకం. దేశంలో మీ బీజేపీ సంబంధించినటువంటి హవా ఉంది. అయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దక్షిణాదిలో చూసుకున్నట్లయితే ఎందుకు అసలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు లేవు ఏ స్టేట్లో? ఇంతవరకు దాదాపుగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. ఈ ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకు అవసరమైన ప్రతి రూపాయి కూడా కేంద్రం దగ్గర తెచ్చుకొని ఎక్కడ కూడా కేంద్రం ఇస్తున్న నిధులు అనేది తెలియకుండా పూర్తిగా ఇది తమ ఘనతగా, తమ గొప్పగా వారి కార్యక్రమాల కింద నిధులేమో కేంద్రానివి, స్టిక్కర్లేమో రాష్ట్ర ప్రభుత్వం అనేవి. డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఇచ్చిన పథకాలకు పేర్లు వేరు, ఇక్కడ పథకాలకు పేర్లు మార్చి నేను బటన్ నొక్కుతున్నా, నేను ఇస్తున్నాను చెప్పడం తప్ప ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫలానా పనికి నేను ఒక 100 రూపాయలతో పనిచేశాను చెప్పుకోవడానికి ఒకటి పథకం లేదు. పూర్తిగా ఒక అభివృద్ధి అంటూ జరిగింది అంటే ఖచ్చితంగా ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పగలం. కేవలం కేంద్రం నిధుల ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం ప్రజలకు కూడా గుర్తించారు కాబట్టే ప్రాంతీయ పార్టీలు అంటే అసహించుకొని దాదాపుగా బీజేపీ వైపు చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రాల మీద, సౌత్ మీద, దక్షిణాదిన కూడా మనల్ని కోరుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి ఒక విజన్ అనేది లేకుండా వాళ్ళ సొంత కుటుంబ వ్యవస్థను తయారు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు బలపడుతున్నాయి, ఆర్థికంగా కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ అభివృద్ధి అనేది సమాజంలో అభివృద్ధి అనేది లేదు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చూశాం, దక్షిణాదిలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రధాని సైతం అక్కడ ప్రచారాల్లో పాల్గొన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడే తిష్ట వేసి ప్రచారం చేశారు. అలాంటి రాష్ట్రంలోనే కాలేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సంబంధించినటువంటి ప్రభావం ఏదన్నా ఉంటుందంటారా? భారతీయ జనతా పార్టీ అనేది ఇది భారతీయ జనుల పార్టీ అండి. దాదాపుగా నిన్న కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉత్తరాదిన కానీ, దక్షిణాదిన కానీ ఒక్క రాష్ట్రం వస్తుంది అని చెప్పి అన్ని సర్వేలు ఇవ్వడం జరిగింది. 3 రాష్ట్రాలు వచ్చింది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ కన్నా రేపు బలపడుతూ ఉంది. ఎక్కడ బలహీనపడ్డమో ఆగిపోవడం అనేది లేదు. 100కు 100% ఇవాళ కన్నా రేపు బాగుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు దాదాపుగా భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు గమనించడం మొదలుపెట్టారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకన్నా తక్కువ వనరులు ఉన్న
రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంది. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకోండి. ఆంధ్రాలో ఆంధ్ర వరకు వస్తే ఎంతసేపు ఒక పేపర్ చూస్తే, ఛానల్ ఓపెన్ చేస్తే కూలగొట్టడాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు, జైలు, బెయిలు, వ్యక్తిగత సాధింపులు. ఎక్కడే కానీ ఒక పాలకుడు అంటే పరిపాలన అధికారం పగ్గలు తీసుకోకముందు వరకు రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండాలి. ఒక్కసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత అతను ప్రజలకు ప్రతినిధిగా పాలించాలి తప్ప ఒక కులం మీదనో, ఒక ప్రాంతం మీదనో, ఒక వ్యవస్థ మీద, ఇంకొక రాజకీయ పార్టీల మీద లక్ష్యం చేసుకొని దాడులు చేయడం అనేది భారతదేశంలో నార్త్లో జరగలేదు, సౌత్లో జరగలేదు, అది ఆంధ్రలో జరుగుతూ ఉంది. ఇది దాదాపు విఘ్నులైన ప్రజలు, ఆంధ్రులు మొదటి నుంచి కూడా చైతన్యవంతమైన ప్రజలు. దాదాపుగా ఇవాళ ఎన్నికలకు వెళ్తే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు రావడానికి ఆంధ్రాలో 100కు 110% అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల చైతన్యమే బీజేపీకి అవకాశం వస్తుందనే మా నమ్మకం. గతంలో చూసాము రాష్ట్ర ఏర్పడినటువంటి 2014లో ఏదైతే రాష్ట్ర బైఫర్కేట్ అయిందో, ఇటు ఏపీకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి కూడా నెరవేరలేదంటూ కూడా ప్రజలు బీజేపీ మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా అడగలేని పరిస్థితులు ఉంది. ఎందుకు అడగలేని పరిస్థితులు ఉందంటారు? దీనికి కారణం బీజేపీ అనేది కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీ. ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇదే పరిస్థితి మిగతా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఉంది. కానీ ఆంధ్రాకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమి నిధులు వస్తాయి, ఏ రకమైన మేలు లబ్ధి చేకూరుతుంది రాష్ట్రానికి అనే దాన్ని మరొక రూపంలో గతంలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా వారికి వారే గొప్పగా భారతదేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల కన్నా కూడా మనం పెట్టుబడులు ఎక్కువ తెచ్చుకోగలుగుతున్నాం, అభివృద్ధి శరవేగంగా ఉందని వారే చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరిగి దాదాపుగా వారు విదేశాలకు వెళ్ళి బీజేపీ కేంద్రం చేయాల్సిన పనులు కూడా రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు వెళ్ళి ఆ నిధులు వరదగా పారుతుంది, మాకు కేంద్రం విపరీతంగా సహకరిస్తూ ఉంది, అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తుంది. బీజేపీ హయాంలో ఏపీకి ఏదైనా చేసిందా అంటే ఏం చెప్తారు మీరు? అసలు పోలవరం ఎవరిచ్చారండి? నిధులు మావి, కేంద్రం అసలు ఆలోచన పూర్తిగా నిధులు మావే, అభివృద్ధి కట్టింది మేమే. అమరావతి అనేదానికి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే 2500 కోట్లు ఇవ్వడం జరిగింది. అమరావతి నుంచి అనంతపూర్ గ్రీన్ క్యారిడర్కు కూడా 6 వేకు ప్రతి పైసా పూర్తిగా కేంద్రందే. ఇక్కడ దాదాపు 11 లక్షల టాయిలెట్స్ ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. కేంద్రం నుంచి కేంద్రం గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన 2000 రూపాయల పెన్షన్ కూడా పూర్తిగా 100% నిధులు కేంద్రానివే. అనేక సంస్కరణల వల్ల, అనేక రకాల పెట్టుబడుల వల్ల ఎక్కడ కూడా కేంద్రము కోరుకోలేదు, సరే మన నిధులు ఇవ్వాలి, కొత్త రాష్ట్రం రాజధానికి నిర్మించడానికి ఇవ్వాలి. వాళ్ళు ఒక ప్రాజెక్టు అడుగుతున్నారు, భారీ ప్రాజెక్టు, అగ్రికల్చర్ స్టేట్ ఇది, పుట్టుక నుంచి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది అని చెప్పి పోలవరానికి పక్క రాష్ట్రం నుంచి కూడా 2 మండలాలు కోరితే ముంపు మండలాలను ఆ రాష్ట్రం ఎంత వ్యతిరేకించినా కూడా వారిని ఒప్పించి ఈ రాష్ట్ర బాగోగుల కోసం బీజేపీ ప్రభుత్వం కాబట్టి అంత సాహసం చేసి రాష్ట్రాల మధ్యన సమన్వయం చేసి 2 రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రంలో ఉన్న మండలాలు తీసుకొని బీజేపీ సపోర్ట్ ఉంటే ఈ రోజు కూడా పోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేపట్టలేదు? ఇటు ఏపీలో ఉన్నటువంటి కడప స్టీల్ ప్లాంట్, కడపలో ఉన్నటువంటి ఉక్కు కావచ్చు, లేదా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమలను ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వము అదాని అంబానీలకు ఒత్తాసు పలుకుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్. మీరేమంటారు? ఇక్కడ మొదటగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏపీ అంటే అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి ప్రతి వారం సోమవారం వస్తే పోలవరం వెళ్ళి గత వారంతో పోలిస్తే ఈ వారం జరిగిన అభివృద్ధి ఆయన లెక్కలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఆంధ్రులకు అందరికీ తెలిసిన విషయమే. కేంద్రం విపరీతంగా సహకరిస్తూ ఉంది, ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇస్తూ ఉన్నారు, కేంద్రానికి ఆంధ్రులంతా రుణపడి ఉన్నారు అని స్వయంగా ఆయనే ప్రతి వారం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త రాజధాని అయినా కూడా తాత్కాలిక రాజధాని అని ఒకసారి శాసనసభను, శాసన మండలిని, దాదాపుగా శాశ్వత హైకోర్టును కట్టుకోవడం జరిగింది. దానికి పూర్తిగా కేంద్రం సహకరించిన నిధులతోనే కట్టడం జరిగింది. ₹1 అంటే 1 పైసా రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ హడావిడి మొదలైంది. అయితే
రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి హడావిడి నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటుంది. నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీరు పోటీ చేయబోతా ఉన్నారు. అసలు ఎలా ముందుకెళ్తా ఉన్నారంటారు? ఇక్కడ నంద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపుగా నంద్యాల నుంచి గతంలో రాష్ట్రపతిగా, ప్రధానిగా అనేక జాతీయ స్థాయి నాయకులు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పాలించినా కూడా ఇక్కడి నుంచి క్యాబినెట్లో స్థానం ఉండడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా చూస్తే ఇక్కడ వ్యవసాయ పరంగా విపరీతమైన నీటి సౌకర్యం కానీ లభ్యత కానీ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫారెస్ట్లు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఎడ్యుకేషన్ హబ్ ఇది, హెల్త్ హబ్ ఇది. నంద్యాలకు పార్లమెంటు పరిధిలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు కూడా 50 కిలోమీటర్ల రేడియస్లో 6 కాన్స్టిట్యున్సీలు ఉండడం జరిగింది. అందువల్ల జిల్లా కేంద్రం అవ్వడం వల్ల, అంతకుముందు కూడా పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అవ్వడం వల్ల అనేక రకాల విభాగాల సబ్ డివిజన్స్, ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉండి అప్ అండ్ డౌన్ చేయడం వల్ల వాటర్ సోర్స్ ఎక్కువ ఉండడం, రైతులు కూడా పిల్లల్ని చదివించుకునే ఉద్దేశంతో ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటూ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల నంద్యాల శరవేగంగా అభివృద్ధి చెంది దాదాపుగా ఒక సెటిలర్స్ టౌన్ ఇది. బార్న్ పీపుల్ 28% ఉంటే 72% సెటిలర్స్ ఉంటారు ఈ కాన్స్టిట్యున్సీలో. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కాదని నంద్యాల నియోజకవర్గంలో బీజేపీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు మీరు ముందుకు ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి? ఇక్కడ జిల్లా కేంద్రం కావడం వల్ల అనేక రకాల విభాగాలకు సబ్ డివిజన్ అవ్వడం వల్ల దాదాపుగా ఎంప్లాయీస్ 35,000 ఓట్లు ఉన్నారు. ఇక్కడ బ్యాంక్ కోచింగ్ సెంటర్ కానీ, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ కోచింగ్ సెంటర్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ హబ్ ఉండడం వల్ల, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువ. దాదాపుగా సెటిలర్స్ అంటే పక్కన నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్స్, ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చైతన్యవంతమైన నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా బీజేపీని మాత్రమే ఆదరిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ పూర్తి వ్యక్తిగత ద్వేషాలతో కూడుకొని అనేక కక్షలు, కార్పణ్యాలతో కూలగొట్టడం తప్ప నిర్మించడం అనేది లేకుండా పూర్తి అభివృద్ధిని మరిచి దాదాపుగా అసలు పూర్తి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం వల్ల విఘ్నులైన ప్రజలు ఒక్కసారి బీజేపీని తెచ్చుకోవాలి. యోగిజీ సర్కార్ చూడండి, నేరాలు లేవు, ఘోరాలు లేవు, ప్రశాంతంగా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి యూపీ లాంటి రాష్ట్రాన్ని ఏపీలాగా చేసుకోవాలని, అది నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్న బీజేపీతో మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ కూడా ఆంధ్రాలో బీజేపీని తెచ్చుకోవాలని కోరుకోవడం వల్లనే అందులో భాగంగానే నియోజకవర్గ బాధ్యునిగా నేను 2 నెలల కిందటనే అన్ని రకాల పార్టీల వారు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. గతంలో నుంచి 2 ఇయర్స్ బ్యాక్ నుంచే వైసీపీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. టీడీపీ కూడా ఇటీవల కాలంలో అనేక రకాల కార్యక్రమాల ద్వారా వెళ్తూ ఉంది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. ఎలా ముందుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ సహజంగా ఇక్కడ మాకు అంతర్గతంగా ఉన్న శాఖలు ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, సంఘమిత్ర లాంటివి కానీ, కేంద్ర గణేష్ సమితులు కానీ అనేక రకాలైన ఆర్గనైజేషన్స్ చాలా బలమైన వ్యవస్థలుగా ఉన్నాయి ఇక్కడ. ఎవరికి తెలియని విషయం ఏంటంటే దాదాపుగా మా శాఖలకున్న సంఖ్యాబలం, ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిపిస్తే హాజరయ్యే వారి సంఖ్య 40,000 ఓట్లు స్టాండర్డ్ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ బీజేపీకి. దానికి మించి ఎంప్లాయీస్ ఎక్కువ, సెటిలర్స్ ఎక్కువ, యూత్ ఎక్కువ. అందువల్ల కేవలం 2 నెలల్లో బాధ్యత తీసుకున్న 2 నెలల్లో ఈరోజు వైసీపీని, తెలుగుదేశం పార్టీని ఎక్కడికో నెట్టివేసి మొదటి స్థానంలో మేము ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ మీరు గమనించండి, ప్రతిరోజు 3-4 కార్యక్రమాలు చేస్తున్నాం. అసలు వైసీపీ వారిలో వారు గ్రూపులుగా విడిపోయి అసలు ఒకరినొకరు ఓడించుకునే స్థితిలో ఆ పార్టీలకు ఇంకొకరితో అవసరం లేదు. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలు లోకల్, నాన్ లోకల్ అనే ఇష్యూస్లో కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ తెలుగుదేశంలో చూద్దామా, మొన్నటి దాకా ఉన్న ఇన్ఛార్జిని మార్చి 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఫరూక్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడంతో దాదాపుగా ఆయన ఎక్కడ కూడా ఉనికి చాటుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి తరుణంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఇక్కడ ఉంది. ఆ వ్యాక్యూమ్ను నాకు గతంలో ఉన్న పరిచయాలు కానీ, గతంలో ఉన్నటువంటి సంబంధాలతో చాలా వేగంగా ఏంటి అసలు నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో అభిరుచి మధు అనేటటువంటి పేరు వినిపిస్తూ ఉంది. అంటే ఎలా వచ్చింది ఆ పేరు? అసలు ఎలా ఇదైనారు మీరు సర్వే?
నేను 1997లో అభిరుచి అనే ఒక హోటల్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి, అప్పట్లోనే జిల్లా స్థాయి ఆసుపత్రి కావడం వల్ల ఈ ఆసుపత్రికి వచ్చిన పేదలకు ఏదైనా భోజనాలు కానీ, వాళ్ళకు వేడి నీళ్ళు కానీ, పత్యం రసాలు ఇలా ఇస్తూ ఉన్నవారికి లేని వారికి చేయడం వల్ల అది పల్లెల్లో అంతా విపరీతంగా ప్రచారం అయిపోయి దాన్ని ఎందుకో ఆ సేవ కిందికి టర్న్ చేసుకొని అభిరుచి సేవా సమితి అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, కృతజ్ఞత, అభిమానంతో సేవలను విస్తరించడం జరిగింది. గతంలో నాకున్న పరిచయాల్లో రాష్ట్ర స్థాయి నాయకులతో ఈ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎక్కడైనా విద్యా సంస్థల్లో పిల్లలకు డిస్కౌంట్లో సీట్లు ఇప్పించడం కానీ, అనేక రకాలుగా ప్రోత్సహించడం, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ డిస్కౌంట్లు ఇప్పించడం, జాయిన్ చేపించడం, అంతేకాకుండా ఇక్కడ సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి చదువులని, చావుల కార్యక్రమాలు కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ, అనేక చర్చిలు, మసీదులు, దేవాలయాల నిర్మాణాలకు కానీ, అనేక రకాల క్రీడలను ప్రోత్సహించడంలో కానీ, అనేక సేవా కార్యక్రమాల ద్వారా దాదాపుగా అభిరుచి మధు అంటే ఒక బ్రాండ్. అభివృద్ధి అంటే ఈ 5 ఇయర్స్లో వైసీపీ సంబంధించినటువంటి పాలన ఎలా ఉంది? నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది జరిగిందంటారా? అసలు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడితే అసలు అభివృద్ధి అనేది కాకుండా తిరోగమనంలో ఉంది. ఇక్కడ నంద్యాల దాకా వస్తే నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి గారు గతంలో సేవ మాటున నంద్యాలకు వచ్చాను, సేవ చేసుకుంటున్నాను, సేవ చేసుకోవడానికి వచ్చానని చెప్పుకున్న శిల్పామోహన్ రెడ్డి గారు గత నెల రోజుల కిందట తమ్ముళ్ళు ఆట మొదలైంది. ఆట అంటే కబడ్డీ కాదు, క్రికెట్ కాదు, హాకీ కాదు, నాకు ఫ్యాక్షన్ తెలుసు, జైలు తెలుసు, బెయిల్స్ తెలుసు. అసలు నేను ఆట ఆడడం మొదలు పెడితే అందరినీ ఎక్కడ తొక్కి పెట్టాలో అమ్మ మొగుడిని వీళ్ళందరికీ అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అతను బహిరంగ వేదిక మీద నుంచి ఇండియా పాకిస్తాన్ ఆట మొదలైంది అనడం జరిగింది. దాదాపుగా నంద్యాలలో మత కల్లోలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న నియోజకవర్గం ఇది. ఇటువంటి చోట కేవలం అతను ఫరూక్ గారిని ఉద్దేశించి అతను పాకిస్తాన్ అని చెబుతూ ముస్లిమ్స్ని ఉద్దేశించి పాకిస్తాన్ అనడం, అతను ఏదో ఇండియాని పోల్చుకోవడం, దీంతో ప్రజలు అతని చుట్టూ ఉన్న వాళ్ళు, అతని కారులో తిరిగే వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ అంశాలన్నీ ఇలా ఉంటే కొడుకు వచ్చేసి వీళ్ళందరికీ అమ్మ మొగుడు వచ్చానని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడు నిత్యం ఈ నంద్యాల సంబంధించినటువంటి పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా ఈ చూస్తూ ఉంటాం. అంటే ఈ భాష ఎక్కువగా పొలిటికల్ సంబంధించినటువంటి వారు వాడుతూ ఉంటారు. ప్రజలకు అలాంటివి మాటలే చెప్పాలంటారా ఈ పొలిటీషియన్స్? ఇక్కడ నంద్యాల ఒక ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా స్థానికంగా పుట్టి పెరిగిన వారికి అలాంటి మాటలు రావు. మాకంతా మేము ఎంతసేపు అందరం కలిసిమెలిసి ఉంటాం, పొగరు అహంభావం రావు. డబ్బును కేవలం ఇదే శిల్పమోహన్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను కడు పేదవాడిని, మొదట పెళ్ళైనప్పుడు నా భార్యది మా అమ్మది మంగళసూత్రాలు తాకట్టు పెట్టి చిన్న బండల డిపో పెట్టాను, అక్కడి నుంచి ఎదిగానని చెప్పిన శిల్పమోహన్ రెడ్డి ఈరోజు ఆర్థికంగా అడ్డదారుల్లో సంపాదించి సేవ మాటను రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయంతో వ్యాపారాలు చేసి అనేక తప్పుడు వ్యాపారాల్లో అతను సంపాదించిన అడ్డదారులు సంపాదించిన ధన అహంతో నేను ఏమైనా చేయగలననే దాంతో బెదిరింపులకు లోను చేసే స్థితికి వచ్చాడు. ఈరోజు నియోజకవర్గాన్ని, ప్రజలను ఒక ఆట బొమ్మలాగా డబ్బులు పడేస్తాం, ఎవరినైనా కొంటాం, స్థానిక రెడ్లంతా గంటలో కొని పడేస్తా అని అన్నారని ఈ మధ్య ఆ పార్టీకి చెందిన గోకుల కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానికులను కించపరిచి మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు ఇంటర్ మీటింగ్స్లో మాతను అనడం జరిగింది అని చెప్పి. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ వచ్చింది. అంతేకాకుండా ఒక సాధారణ మనిషికి, అహంభావికి, డబ్బున్న ధనికుడికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇక్కడ. అందుకే ఇవన్నీ చూసిన ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగి మనలో ఒకడిగా ఉంటూ కులాలకు మతాలకు అతీతంగా సేవ అనే దాన్ని ఎక్కడ కూడా సేవలాగా ఉంటూ ఎక్కడ రాజకీయానికి వాడకుండా మనలో ఒకడిగా ఉంటున్న అభిరుచి మధు వైపు ఒకసారి చూద్దాం, ఒకసారి అవకాశం ఇద్దామనే దాంతో నాకు విపరీతమైన ప్రజాదరణ రావడం, చాలా తక్కువ కాలంలో బీజేపీ అనేది మొదటి స్థానంలోకి రావడం, ఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలిచే మొదటి సీటు నంద్యాల అనేది విపరీతంగా ప్రజల్లో నాంతా ఉన్న విషయం. చూడొచ్చు. అంటే ఇప్పటికే దాదాపుగా అటు ఆ డబ్బు ప్రభావం కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి వర్గ పోరు కావచ్చు, అంటే వర్గ పోరు కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి వర్గ బలం కావచ్చు, వారిని ఢీకొట్టాలంటే అభిరుచి మధు ఢీకొట్టగలరంటారా? ఇక్కడ వర్గపోరు, బలము, బలగాలు అనే దానికన్నా చైతన్యవంతమైన నియోజకవర్గం అని మొదట అనుకున్నాం.
అన్నిటికీ మించి ఈ 2.5 నెలల కాలంలో మాకు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీకి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో, గ్రామ సచివాలయాలు ఎలా ఉన్నాయో, సచివాలయాల స్థానంలో మాకు శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది జాతీయ పార్టీ ఆదేశానుసారం. వాలంటీర్ వ్యవస్థకు అంతే ధీటుగా ఎదుర్కోవడానికి మాకు కూడా బూత్ కమిటీల నిర్మాణం జరిగింది. 1000 ఓట్లున్న చోట 12 మందితో కూడిన బూత్ కమిటీ నిర్మాణం జరిగింది. 5 బూతుల మీద కలిపి ఒక శక్తి కేంద్రం ఏర్పాటు జరిగింది. ఇలాగా మాకు దాదాపుగా డోర్ టు డోర్, ఓటర్ టు ఓటర్, అసలు వాళ్ళ మనోగతం ఏముంది, ప్రజలకు అవసరం ఏమున్నాయి, ఏమని కోరుకుంటారు, వారు ఏ ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ సమస్య తీరితే మనకు అనుకూలంగా సానుకూలంగా స్పందిస్తారు అనే సమాచారాన్ని పూర్తిగా తీసుకోవడం. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి గారు ఇంట్లో ప్రతి వ్యక్తితో డబుల్ ఓట్లు గుర్తించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధులు అయ్యిండి వారే తప్పుడు ఓట్లకు శ్రీకారం చుట్టారంటే నాకు తెలిసి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారంటే దీనికి కారణం శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఇంట్లో పనిచేసే వాచ్మెన్, వంట మంచితో సహా 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటే వారు ఇదే పన్నాగాలు, ఇదే కుట్రతో ఈ నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్లు తప్పుడు ఓట్లు నమోదు చేశారని మా దృష్టికి వచ్చింది. పొలిటికల్గా మీలాంటి సైలెంట్గా ఉండేటటువంటి వారు ఎలా ముందుకెళ్తారో, వారు నిత్యం వివాదాలతో ఉండేటటువంటి లీడర్స్ వాళ్ళు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మీలాంటి ఉండేటటువంటి వారు ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉందంటారు? ఇక్కడ సాధారణంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేస్తారో లేదో కానీ మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దనే నైజం నంద్యాల ప్రజలది. ఇక్కడ ఒక ఆస్తులకు రక్షణ లేదు, అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఒక కానిస్టేబుల్ను నడి రోడ్లో వెంటాడి నరకడం జరిగింది. ఆ హత్య చేసిన ముద్దాయిలు వచ్చి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర బెయిల్ మీద వచ్చి టపాసులు పేల్చారంటే దేనికి సంకేతం ఇది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు నంద్యాలను? అంటే ఇది ఇంత చైతన్యం, ఇంత జాతీయ స్థాయి నాయకులు ఎన్నుకోబడిన నియోజకవర్గం దాన్ని దేనికి సంకేతం అండి? ఒక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థనే ఒక కానిస్టేబుల్ను సాక్షాత్తు నరికి చంపితే వారిని ప్రోత్సహిస్తూ ఇదే ఎమ్మెల్యే, ఇది మేం చేస్తున్న ఆరోపణ కాదు, వైఎస్ఆర్సీపీలో కేంద్ర పాలిత సభ్యుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడు సాక్షాత్తు ఎమ్మెల్యే కానిస్టేబుల్ చంపిన ముద్దాయిలను కడప సెంట్రల్ జైలుకి వెళ్ళి చూసి వచ్చాడు, పరామర్శించి వచ్చాడని ఆరోపించడం జరిగింది. ఇది మా ఆరోపణ కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, విపరీతమైన కబ్జాదారులు మొదలయ్యారు. వైఎస్ఆర్ పార్టీలో ఏ స్థాయికి వెళ్ళాయంటే కబ్జాలు సాక్షాత్తు ఎమ్మెల్యేతో తిరుగుతున్న ఒక యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్న ఒక ప్రైవేటు వ్యక్తి అసలు ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ ప్రభుత్వ పోలీసులకు ఎమ్మెల్యేతో గన్మెన్గా రచ్చకొడుకుంటున్న వ్యక్తి, గన్మెన్గా చెప్పుకుంటున్న వ్యక్తి, చెండాయిడ్ అంటున్న వ్యక్తి మద్యం అమ్ముతూ కర్ణాటక నుంచి మద్యం తెచ్చి అమ్ముతూ పట్టుబడడం జరిగింది. ఏంటండి, ఒక కానిస్టేబుల్ను చంపిన వ్యక్తులు బెయిల్ మీద ఇంటికి వచ్చి టపాసులు పేలుస్తారు, మీతో ఉన్న వ్యక్తులు దొంగసారా అమ్ముతారు. మీ పార్టీ నాయకులే మా ఆస్తులు కబ్జా అవుతున్నాయి, అది ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్తారు. అసలు మీ ఆస్తుల స్వలాభం కోసం ఒక గ్రామాన్ని, పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాన్ని తీసుకెళ్ళి ఇండస్ట్రియల్ క్యారిడార్లో పెట్టి అక్కడ వాస్తవాన్ని లోతుగా వెళ్ళి పరిశీలిస్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారి సొంత ఆస్తులు పూర్తిగా రింగ్ రోడ్లు ఎక్కడ కూడా పోకుండా ఒక గ్రామం మొత్తాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ చేసి వీళ్ళ ఆస్తులు ఉన్న చోట మెడికల్ కాలేజీ తెచ్చుకున్నారు. ఎంతవరకు న్యాయం అండి? మీరు పాలకులుగా ఉంటే, రాష్ట్రంలో అధికార పార్టీలో ఉంటే మీరు అభివృద్ధి చేసి చూపండి. కుతంత్రాలతో, కుట్రలతో మెతుకులు విదిలిచ్చేసి సేవ మాటను వచ్చినామని చెప్పిన కుటుంబం ఈరోజు బెదిరింపులకు పాల్పడతారా? అంటే బెదిరించే స్థాయికి వస్తారా? బెదిరించి ఓట్లు వేయించుకుంటారా? బెదిరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తే తట్టుకుంటారా? దాదాపుగా ప్రజలు శిల్పా కుటుంబం మీద వాళ్ళు వేస్తున్న వేషాలన్నీ చూసి ఈ నియోజకవర్గాన్ని నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలా చైతన్యవంతులై ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అదే చివరి రోజు శిల్ప కుటుంబానికి నంద్యాల నియోజకవర్గం. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కావచ్చు, ఇటు దేశంలో బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్రాలతో పాటు ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ
పాగా వేయడానికి చూస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగు ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నంద్యాలలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఆ రగడను కూడా నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి శిల్ప కుటుంబానికి గట్టి షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల.